హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో స్వీట్ కార్న్ సమోసా ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లి చీరికలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటో ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా వేగించుకోవాలి. ఇదంతా బాగా వేగిన తర్వాత ఉడకపెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడినంత సాల్ట్ అలాగే గరం మసాలా పౌడర్ అలాగే ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడా కారం కూడా వేసుకొని బాగా కలుపుకొని మగ్గిన తర్వాత దించేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మైదా పిండిని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న మైదా పిండిలో తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్తో పిండిని అంతటినీ కూడా బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా ఆయిల్ బాగా కలిసిన తర్వాత అప్పుడు వాటర్ని వేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా ముద్దలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా చపాతీలా ఒత్తుకున్న తర్వాత ఈ చపాతీని సమోసా బల్ల పైన వేసి అందులో కర్రీని పెట్టి ఈ విధంగా కొద్దిగా కర్రీని పెట్టి అంచుల మీదకి లేకుండా జాగ్రత్తగా లోపలికి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత గట్టిగా ప్రెస్ చేయాలి.
చుట్టూ ఉన్న వేస్ట్గా ఉన్నదాన్ని తీసేసుకోవాలండి. చూసారు కదా, సమోసా చాలా నీట్గా వచ్చింది. ఇలాగే మొత్తం అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఈ చేసుకున్న సమోసాల్ని మనం ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేగిపోయాయి, తీసేసాను. అంతేనండి, సమోసా రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.